నమ్మితే ఎలా ఉంటదంటే, అసలు ఆ ప్రోమో ఎడిటర్ గాలి, అలాగే ఆ ప్రోమో చూసి ఎవరైతే వీడియోస్ చేశారో వాళ్ళందరి గాలి తీసి పడేసింది రీతు. మొత్తం తప్పంతా కళ్యాణ్‌దే అని చెప్పేసిందనమాట. ఫుల్ సపోర్ట్ చేసింది తనూజని అండ్ విత్ ప్రాపర్ పాయింట్స్ అనమాట. ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాము. అండ్ ఇమ్ము కూడా కొంచెం తనూజకి సపోర్ట్ గానే మాట్లాడాడు. ఆ గొడవ ఏంటి? ఏం జరిగింది? ఇవన్నీ మాట్లాడుకుందాము. లైవ్‌లో ఏం జరిగిందో చెప్తా. నేను రివ్యూ అయితే చేయను. ఏం జరిగిందో అది మాత్రం చెప్తా. ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఒకటి మాత్రం నిజం. కళ్యాణ్‌లో శ్రీజ ఏదైతే ఒక స్లో పాయిజన్ ఎక్కిస్తుందని చెప్పాను కదా! అది ఎక్కుతుంది కనపడుతుంది ఈ వారము. అండ్ రీతు కూడా తనుజని సపోర్ట్ చేయడం వెనక రీజన్ కూడా ఇదే ఉంది. తనుజ ఏం రీతు ఏం చెప్తుంది ఈ విషయంలో అన్నది కూడా చెప్తా. ఏమవుతుందంటే ఫస్ట్ నేను చూడడం మొదలు పెట్టేటప్పటికి ఆల్రెడీ ఈ గొడవ అవ్వకముందే ఎవరు మన తనుజ పాప అంటది, నెక్స్ట్ వీక్ మాత్రం నాకు ఈ కిచెన్ వద్దు, నెక్స్ట్ వీక్ నాతో పాటు బాత్రూమ్ ఎవరు చేస్తారని అందరిని అడుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు నేను చేస్తాను అంటారనమాట. భరణి గారు నేను చేస్తా బాత్రూమ్ అంటారు. సో ఇదొకటి జరుగుతుంది. అండ్ మన గౌరవ్ అండ్ దివ్య వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, వెంటనే కలిసిపోతారు, గట్టిగా తిట్టుకుంటారు. అండ్ దివ్య గౌరవ్ని గట్టిగా తిడుతుంది. బట్ ఆ తర్వాత గౌరవ్ దివ్యాని అంటే తన తిట్లని పెద్దగా పట్టించుకోడు. అంటే ఒక రిలేషన్ అన్నది, ఒక మంచి రిలేషన్ అన్నది వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ వచ్చిందనమాట. సో సరదాగా ఉంటున్నారు, ఒక టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటున్నారు, బాగా కలిసి ఉంటున్నారు, బాగున్నారు. అండ్ ఆ వెల్లుల్లి కారం ఫస్ట్ టైం తిన్నట్టున్నాడు గౌరవ్. వెల్లుల్లి కారం అన్నంలో వేసి పెడితే అది డైరెక్ట్ నోట్లో వేసుకోవచ్చు అనుకుని ఒక వెల్లుల్లి తీసుకుని నోట్లో వేసుకున్నట్టున్నాడు. ఫుల్ ఫన్ చేశారనమాట. హౌస్ అంతా ఫుల్ కారం పెట్టేసింది. అండ్ నెక్స్ట్ తనూజ పాట పాడిందంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్. సో దాన్ని బట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అండ్ మాధురి గారు నిమిషానికి ఒకసారి నిద్రపోయారు కదా, ప్రోమోలు చూసాం. సో వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తినడం పనిష్మెంట్ ఇస్తాడు. ఇద్దరు తింటారు. కాకపోతే పాట పాడినప్పుడు తనూజకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి వెనకాల నుంచి గౌరవ్ అంటాడు అనమాట. అది తనూజకి నచ్చదు. అదిగో నువ్వు నీ అంతటా పనిష్మెంట్ ఇచ్చి ఉంటే నేను తీసుకునేదాన్ని. బట్ తనూజ విషయంలో ఒకటి చెప్పాలబ్బా. ఏంటి అంటే ఆ ఫేస్ మార్చుకుని ఉండడం, ఆ సీరియస్ ఫేస్ ఉంచుకోవడం మళ్ళీ మొదలెట్టింది. మధ్యలో స్టార్టింగ్ లో అలా ఉండేది, మళ్ళీ తర్వాత మారి నార్మల్ గా ఉండి కామెడీ చేయడం. ఇప్పుడు కామెడీ కూడా సీరియస్ ఫేస్ తోనే చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే తనకు తెలియకుండానే హేటర్స్ పెరిగిపోతారు. ఆల్రెడీ బయట ఓ రేంజ్ హేట్ ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ విన్ అయిపోతుందా అన్నట్టు ఒక రేంజ్ హేట్ అయితే ఉంది బయట. సో ఈ అమ్మాయి కొంచెం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకుంటే బాగుండు. మళ్ళీ ఆ ఫేస్ మార్చుకోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ అవతల వాళ్ళు నీతో సరదాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా ఆ సీరియస్ ఫేస్, అవతల వాళ్ళు నీతో సరదాగా ఉంటున్నప్పుడు నువ్వు కూడా సరదాగా ఉండొచ్చు కదా. సీరియస్ ఫేస్ ఏంటి 24 గంటలు. సో అదొక్కట అమ్మాయిలో మైనస్ ఉంది. అది మార్చుకోవాలి. ఎందుకంటే ఆమె హేటర్స్ కి ఛాన్స్ ఇస్తుంది. ఆమె నెగిటివ్ చేయాలని బయట చాలా మంది గోతుకాట నక్కల్లా కాపలా కాసి కూర్చున్నారు. ఈమె ఛాన్స్ ఇస్తుంది ఇలాంటి పనులు చేసి. ఈవెన్ కళ్యాణ్ వర్సెస్ ఆ గొడవలో కూడా తన ఉద్దేశం ఏంటంటే నువ్వెవరు అంటుంది కదా ప్రోమోలో. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు వీక్ అంతా కూడా రేషన్ మేనేజర్ నేను కాదు నువ్వు అంటున్నారు, నువ్వు రేషన్ మేనేజర్ లా బిహేవ్ చేస్తున్నావు. అది ఫైట్ అనమాట. దానికి నువ్వెవరు నన్ను అడగడానికి అంటది. అంటే నేనెవరేంటి హౌస్ మేట్ ని అంటున్నాడు. హౌస్ మేట్ అయితే అందరూ హౌస్ మేట్స్ కదా అని. ఈ గొడవ ఏంటంటే నువ్వెవరైనా అమ్మాయి ఎందుకు అడుగుతుందంటే రేషన్ మేనేజర్ నేనైనా నువ్వు రేషన్ మేనేజర్ లా బిహేవ్ చేస్తున్నావు అండ్ అందరికి ఎక్కిస్తున్నావు. సో ఇది ఆ గొడవ. ఈ బెండకాయ ఫ్రై గొడవ వల్ల ఆ ఒక్కరోజు గొడవ కాదు, రోజు ఇలా ప్రతిదీ కూడా కళ్యాణ్ ఏమంటున్నాడంటే సెట్ చేస్తా అంటున్నాడంట. అంటే నువ్వేం వండక్కర్లేదు, నీ పర్మిషన్ లేకుండానే నేను వండించుకుంటా, దివ్యతో వండించుకుంటా. ఈ రోజు కూడా ఏమన్నాడంటే ఆలు కర్రీ సెట్ చేస్తా, బెండకాయ వద్దు ఆలు కర్రీ సెట్ చేస్తా. ఇది ఇలా అంటున్నాడు. రీతు అంటది. ఇప్పుడు నేను తనుజ మాటలు పట్టుకుని నేను అంటలేదు. తనుజ ఫైట్ చేసింది. ప్రోమో చూసినప్పుడు నువ్వెవరు అంటదేంటి, తన హౌస్ మేట్ కదా ఏదైతే కళ్యాణ్ అన్నాడో నేను కూడా అలాగే అనుకున్నా. బట్ లైవ్ చూస్తే రీతు ఏమంటదంటే నువ్వు వారం రోజుల నుంచి పోక్ చేస్తున్నావు తనూజని, అప్పుడు నువ్వేం మాట్లాడినా తనకు తప్పుగా కనిపిస్తుందా కనపడదా, ప్రతిదీ అసలు నాకే డౌట్ వస్తుంది రేషన్ మేనేజర్ నువ్వా లేదా తనా అని. నువ్వు సెట్ చేస్తా అని నువ్వే వండిస్తున్నట్టు ఉంది అక్కడ. అంటే నువ్వు ఏం కావాలంటే అది వండించుకు తింటున్నావు, సెట్ చేస్తా అంటున్నావు. తనకు ఎలా ఉంటది నువ్వే రేషన్ మేనేజర్ అన్నట్టు ఉండదా అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే అక్కడ తనూజ ఏదైతే వండుతుందో దానికి రివర్స్ లో వెళ్ళి కళ్యాణ్ ఈ రోజు ఇది వండండి అని చెప్పేసి అంటున్నాడంటే అది సెట్ చేస్తున్నాడు. అంటే తనూజ అనుకున్నది కాకుండా తను అనుకున్నది వండేలా చేస్తున్నాడు. సో ఇక్కడ నాకు రేషన్ మేనేజర్ తనూజలా కనపడలేదు, ఇక్కడ నువ్వులా కనపడుతున్నది అని చెప్పేసి రీతు అంటది కళ్యాణ్ని. అండ్ ఇదే విషయం తనూజ అండ్ కళ్యాణ్ కొట్టుకుంటున్నప్పుడు కూడా అంటది అనమాట. అది తనూజకి ఆపోజిట్ గా అర్థం అవుతుంది. అంటే రీతు ఇక్కడ నన్ను తప్పు పడుతుందని తనూజ అనుకుంటుంది కాదు,
రీతు తనూజాని సపోర్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి రేషన్ మేనేజర్ అయితే నువ్వు రేషన్ మేనేజర్ లా బిహేవ్ చేస్తున్నావు అని రీతు ముందు ఒకసారి గొడవలో సపోర్ట్ చేస్తుంది. అది తనకు అర్థం అవుతుంది తనూజాకి. ఇక్కడ రీతు కూడా ఎగ్నిస్ట్ అయిందని అనుకుంటది. ఆ తర్వాత కూడా రీతు అంటది, నెక్స్ట్ వీక్ చూడు నేను రేషన్ మేనేజర్ అయ్యి నీ సంగతి చెప్తా, అసలు తన్ని వారం రోజుల నుంచి పోక్ చేస్తున్నావు అంటే, నేను ఇప్పుడు ఏం పోక్ చేశాను అంటే, నువ్వు ఇప్పుడు కూడా పోక్ చేసావు, ఆలు కర్రీ సెట్ చేస్తా అన్నావు అంటే తనకు మండదా, నువ్వు అలా పోక్ చేస్తున్నావు కాబట్టే తను రివర్స్ అయింది అని చెప్పేసి అంటదనమాట. నేను నవ్వుతాడు అప్పుడు కళ్యాణ్. సో అది దీన్ని బట్టి అర్థమైందా ప్రోమో కట్ట ఎంత అబద్ధమో. అది జరిగిందనమాట. సో ఇది జరిగింది, ఇదే జరిగింది లైవ్ లో. నేను ఏదో తనూజాని సపోర్ట్ చేయాలంటే రీతు మాటలే అన్న నా నోట్లో వేసుకుంటానా? అక్కడ రీతు అనలేని అబద్ధాలు అయితే నేను చెప్పలేను కదా. అదే జరిగింది. కావాలంటే కింద రీతు ఫ్యాన్స్ కామెంట్ చేయండి, నేను అబద్ధం చెప్పాను అనిపిస్తే. అదే జరిగింది అక్కడ లైవ్ లో. నేనే షాక్ అయ్యా, అరే ఈ అమ్మాయి ఏంటి ఎంత రియల్ ఫ్రెండ్ లా ఉంది తనూజాకి అని. నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నా, రీతు తనూజాకి చాలా రియల్ ఫ్రెండ్ గా ఏ బ్యాక్ పిచ్చింగ్లు చేయదు, చాలా రియల్ గా ఉంటుంది. అండ్ తనూజ కూడా అంతే. తనూజ కూడా రీతు విషయంలో ఏం బ్యాక్ పిచ్చింగ్లు అయ్యి చేయదు, కానీ సమ్ టైమ్స్ అపార్థం చేసుకుంటుంది రీతుని తనూజ. అది అపార్థం చేసుకుంటుంది పాపం తనూజ. రీతు మాత్రం తనూజాకి 100% రియల్ ఫ్రెండ్ గా ఉంది. ఆ విషయం తనూజ ఇప్పుడు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత తనూజాకి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ ఇంకో గొడవ అవుతుంది కదా, కాఫీ గొడవ. అక్కడ మాత్రం దివ్య పదే పదే కప్పు తెచ్చుకో. ఇక్కడ కొంచెం ఓవర్ బోర్డ్ అయింది. ఇక్కడ కూడా ఒక మిస్అండర్స్టాండింగే. ఇక్కడ కూడా దివ్యాది రీతు ఏమో రేషన్ మేనేజర్ని అడగడం, అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న దివ్యకి తెలియకపోవడం, ఓ మిస్అండర్స్టాండింగ్ కాస్త కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యా. అమ్మాయి ఏమందంటే పదే కప్పు తెచ్చుకుంది, దానికి రీతు కోపగించుకుంది. ఆ తర్వాత కాసేపు సాగదీసింది దివ్య. బట్ రీతు అది ఓకే, యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ అయింది. అక్కడ ఏదో రీతుకి పెట్టకూడదన్న వాళ్ళ ఉద్దేశము కాదు. బట్ దివ్య పదే ఆ కప్పు నువ్వే తెచ్చుకో ఆ రకంగా ఏదో మాట్లాడింది కదా ప్రోమోలో. అదొక్కటి మాట్లాడకుండా ఉండాల్సింది అనిపించింది. అంతకుమించి అది జస్ట్ అది ఒక మిస్అండర్స్టాండింగ్. అది కూడా నాకు అలా అనిపించింది. ఎపిసోడ్ లో ఇంకా ఏమన్నా కంప్లైంట్ పోయి కనపడితే మళ్ళీ మాట్లాడుకుందాం. ఈవెన్ తనూజ అండ్ కళ్యాణ్ విషయంలో కూడా ఎపిసోడ్ లో ఏమైనా కంప్లైంట్ పోయి ఉండుంటే మళ్ళీ మాట్లాడుకుందాం. సో అదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ప్లేస్ లో డెమాన్ ఉన్నా కూడా నువ్వే విన్ అయ్యేవాడు అని చెప్పేసి ఎమ్ముకి సంజన గారు చెప్తుంది అనమాట. నువ్వే విన్ అయ్యేవాడివి, నీ పొటెన్షియల్ నీకు తెలియట్లేదు, నువ్వు చాలా బాగా ఆడతావు. డెమాన్ స్ట్రాంగ్, బట్ నువ్వు ఇక్కడ మెంటల్ గా కూడా చాలా బాగా ఆలోచించగలవు. ఆ టాస్క్ ఏ టాస్క్ కళ్యాణ్ ఓడిపోయి ఇమ్ము గెలిచాడు కదా నిన్న పైప్స్ టాస్క్. ఆ టాస్క్ లో ఒకవేళ డెమాన్ వెళ్ళినా కూడా డెమాన్ కంటే ముందు నువ్వే ఆడేసి గెలిచేవాడివి అని చెప్పేసి సంజన చెప్తుంది. ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాట పాడితే పనిష్మెంట్ ఇస్తే తనూజాకి నేను తీసుకోను అంటది. వెంటనే సంజన ఏమంటదంటే, సరే అయితే నేను 2 గంటలు పడుకుంటా, మీరు పనిష్మెంట్లు తీసుకోకండి, మీరేమో తప్పులు చేయండి, పనిష్మెంట్లు తీసుకోకండి, మేము మాత్రం ఏ రూల్స్ అన్ని రూల్స్ పాటిస్తూ కూర్చోవాలని నేను కూడా పడుకుంటా 2 hours అంటది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, లేదు మేము మా పనిష్మెంట్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అంటారు. నా ప్రాబ్లం ఏంటంటే గౌరవ్ ఇక్కడ కెప్టెన్ చెప్పట్లేదు, పక్క నుండి గౌరవ్ చెప్పేస్తున్నాడని. ఆ తర్వాత తనుజ కోపగించుకుంటది గౌరవ్ మీద. గౌరవ్ వెళ్ళి సారీ చెప్పడానికి అలా ట్రై చేస్తాడు. మనకు అది లైవ్ లో కట్ చేశాడు. వెళ్తాడు వెనకాల తనుజ వెనకాల, అది లైవ్ లో కట్ చేశాడు. శుభ్రంగా పచ్చిమిరపకాయలు తినగానే ఇదే సంజన, ఏ సంజన అయితే పనిష్మెంట్ ఇవ్వు అందో అదే సంజన పరిగెట్టుకుంటూ వెళ్ళి నువ్వు పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు షుగర్ దగ్గర పెట్టుకోవాలి కదా అండి ఎమ్ముకి చెప్తుంది పాపం ఆవిడ. నువ్వు వాళ్ళకి పచ్చిమిరపకాయలు ఇచ్చిన వెంటనే పనిష్మెంట్ అయిపోయిన వెంటనే వాళ్ళకి షుగర్ ఇవ్వాలి కదా అంట. అదే వెరైటీ పనిష్మెంట్. పరిగెట్టుకుంటూ వెళ్ళి షుగర్ తెచ్చింది. ఈవెన్ ఎమ్ము కూడా అంతే, పరిగెట్టుకుంటూ వెళ్ళి వాటర్. వీళ్ళే పనిష్మెంట్ ఇచ్చి ఆ పనిష్మెంట్ వాళ్ళకిలాగా లేదు, వీళ్ళకిలాగా ఉంది. ముఖ్యంగా ఇమ్ముకి పనిష్మెంట్ లాగా ఉందన్నమాట. పాపం చాలా కష్టపడుతున్నాడు, చాలా బాగా చెయ్యాలి అని ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ కెప్టెన్సీ ఇక్కడికే వద్దాం. కెప్టెన్సీ ఇది ఏదైతే కెప్టెన్సీ దానికంటే ముందు ఎలిమినేషన్, శ్రీజ ఎలిమినేషన్ అయిపోయింది. అది అసలు ఏం చూపించలేదు లైవ్ లో, కొంచెం కూడా చూపించలేదు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సీన్స్ ఉంటాయి కదా, ఎలిమినేషన్ అయిపోగానే అవి కూడా చూపించలేదు. మొత్తం కట్ చేసి ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అందరినీ హాల్లో కూర్చోమన్నాడు. కూర్చున్న తర్వాత బాణి గారితో అంటాడు, మీరు ఈ వారం పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు కాబట్టి, ఆడియన్స్ లో గెలుచుకుని వచ్చి పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యారు కాబట్టి మీరు 5గురిని కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలెక్ట్ చేసుకోండి, అందులో మీరు కూడా ఉండొచ్చు అని చెప్తారు. చెప్తే భరణి గారు ఏమంటారంటే, ఈ వారం నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, ఈ వారం అని కూడా అనరు, నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ రండి డిసైడ్ చేసుకుందామని చెప్పేసి అంటారనమాట. ఫెయిర్ కదా,
ఇప్పుడు ఆయన చేతుల్లో కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ పెట్టినప్పుడు హౌస్ అందరి కోసం ఎందుకు ఆలోచిస్తారు? తన హౌస్ లోకి బ్యాక్ రావడానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే కదా ఇవ్వాలి. సో ఆ రకంగా బాణీ గారు కరెక్టే. సో లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైతే బాణీ గారిని ఈ వీక్ అంతా సపోర్ట్ చేశారో వాళ్ళందరూ వెళ్ళారు. ఆ తర్వాత మాధురి ఫైట్ చేస్తుంది, నేను చేశాను సపోర్టు, నేను సపోర్ట్ చేశాను, నాకెందుకు కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వలేదు అంటది. ఏమో ఒకటే అంటాడు, మరి మీరు అంత సపోర్ట్ చేశారని ఫీల్ అయినప్పుడు ఎందుకు ఆయన ఏమి పలానా వాళ్ళని లోపలికి రమ్మని పిలవలేదు కదా, మీరు సపోర్ట్ చేశారని మీరు ఫీల్ అయినప్పుడు మీరెందుకు లోపలికి రాలేదు అని అడుగుతాడు. కరెక్టే కదా, అనవసరమైన ఫైట్ అనమాట మాధురి. నేను ఫస్ట్ రౌండ్ అంతా సపోర్ట్ చేశాను కదా, సంచాలక్ నన్ను పెట్టారు కాబట్టి ఒక ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాను అంటుంది. ఫెయిర్ డెసిషన్ తీసుకోలేదు, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తను అక్కడ టాస్క్ అవుతుంటే ఆ కళ్యాణ్ ఒరే చెప్పరా బాబోయ్, చెప్పరా శ్రీజకి చెప్పరా తెచ్చిపెట్టమనరా. ఇది భరణి గారికి సపోర్టా? నేను తన భరణి గారికి ఏం సపోర్ట్ చేయలేదు, ఫస్ట్ సపోర్ట్ చేద్దాం అనుకుంది. ఆ తర్వాత తన మైండ్ లో థాట్ వచ్చినట్టుంది, ఎక్కడ భరణి గారిని హౌస్ లో రీఎంట్రీ ఇస్తే తనుజ తనకు దూరం అయిపోతుంది అనుకుని షిఫ్ట్ అయిపోయింది, అటు వెళ్ళిపోయింది. సో ఆ విషయాన్ని ఒప్పుకోకుండా నేను సపోర్ట్ చేశాను కదా, నన్ను ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ చేయలేదు అని మొదలెట్టింది. తను ఏం చేయలేదు. అదే అంటాడు ఏమో, నిజంగా మీరు కెప్టెన్సీ సపోర్ట్ చేశారని మీరు ఫీల్ అయినప్పుడు ఎందుకు ఆయన ఏమన్నా ఫలానా వాళ్ళని పిలిచి లోపలికి రండి అన్నారా? అనలేదు కదా. ఆయన ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళు లోపలికి రండి అన్నారు, అప్పుడు మీరు కూడా రావాల్సింది కదా అన్నారు. ప్రాపర్ పాయింట్ పెట్టాడు ఏమో అని అనిపించింది. లోపలికి వెళ్ళారా? లోపలికి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళలో ఎవరికైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా డిజర్వింగ్ గా ఒకళ్ళు తప్ప, అది ఎవరంటే సాయి ఫస్ట్ రౌండ్ అవతల టీంలో ఉన్నాడు, శ్రీజ టీంలో. ఆ తర్వాత సెకండ్ రౌండ్ నుంచి ఇటు వచ్చేసాడు కానీ మారల్ సపోర్ట్ తప్ప టాస్క్లు ఏమీ ఆడలేదు. రాము టాస్క్ ఆడాడు, అండ్ ఫైనల్ టాస్క్ వచ్చేసి రాము 2 టాస్క్లు ఆడాడు. ఒకటి ఆ పూల్ దగ్గర పడిపోయిన ఆ టాస్క్ ఒకట, ఇంకో టాస్క్ లోపల ఆడాడా. సో రాము డిజర్వింగ్. ఒకసారి కెప్టెన్ అయితే ఇంక ఛాన్స్ ఇవ్వమంటే ఎలా అబ్బా? భరణి గారు ఏదో అది జెన్యున్ గా, అంటే ఆయన దృష్టిలో అది జెన్యున్ అని ఆయన ఫీల్ అవుతున్నారు. బట్ అంత అవసరమే లేదు. ఇంకొకసారి కెప్టెన్ అయితే ఇంకా వాళ్ళు అవ్వకూడదా ఏంటి? రాము కష్టపడి ఆడాడు, 2 టాస్క్లు ఆడాడు. ఆ సెకండ్ టాస్క్ అయితే కళ్యాణ్ అన్ని కర్రలు పెట్టేస్తే ఆ కర్రలోంచి దూసుకుని రావడం అంటే చిన్న విషయమా? అది కూడా చాలా ఫాస్ట్ గా ఆడడానికి ట్రై చేసి అలా ఆడాడు, ఏమి సేఫ్ గా ఆడడానికి ట్రై చేయలేదు. అండ్ ఇమ్ము అయితే మామూలుగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. భరణి గారు ఏమనుకున్నారంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్స్ అయిన వాళ్ళని ప్రిఫర్ చేస్తే మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారు, ఇలా అనుకున్నాడు ఆయన. అవసరమే లేదు. ఇమ్ముకి అండ్ రాముకి కూడా ఇచ్చి ఉండాల్సింది. సాయికి అయితే పోని అక్కడ ఉన్న వాళ్ళలో ఇమ్ము అండ్ రాము ఇద్దరికి ఇచ్చే ఛాన్స్ లేకపోతే కనీసం ఇమ్ముకి అయినా ఇచ్చి ఉండాల్సింది, లేదా రాముకి అయినా ఇచ్చి ఉండాల్సింది. ఇమ్ముకి అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉండాల్సింది. తనైతే పోని సరే ఈ వీకే అయ్యావు కదా, పోనీ రాముకి ఇద్దాం. ఇమ్ము ఒప్పుకుంటున్నాడు, ఏం చెప్తే అది వింటున్నాడు. అండ్ భరణి గారు ఇంకో మాట అంటారు, ఇమ్ము నీకే ఫస్ట్ ప్రిఫరెన్స్, నువ్వు వెళ్ళు. నేనైతే ఇలా అనుకున్నా, కెప్టెన్ అయిన వాళ్ళకి వద్దు, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నా. కానీ నీ డెసిషన్, నువ్వేమంటావో అదే చేస్తాను. నేనేమి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, నాకు అవసరం కూడా లేదంటే సరే నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాను, నేను నా ప్లేస్ లో అయినా నువ్వు వెళ్ళు, ఇలా అడిగాడు పాపం భరణి గారు ఇమ్ముని. ఇలా అడిగారు. ఇమ్ము ఏమంటాడని, సర్లే మీరు ఇలా వెళ్దామని అనుకున్నారు కదా, అంటే కెప్టెన్ అవ్వలేని వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు కదా, సర్లే అలాగే వెళ్ళండి, పర్లేదు, నేనేం ఫీల్ అవను అని అంటాడు ఇమ్ము. నాకేమనిపించిందంటే ఇవ్వాల్సింది ఇమ్ముకి, ఫోర్స్డ్గా అయినా ఇమ్ముని పట్టుకు వచ్చి పెట్టాల్సింది. సంజన తర్వాత ఏమంటదంటే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నువ్వు తీసుకోపోతే ఎలాగా అని చెప్పేసి. అంటే రాము 2 టాస్క్లు ఆడాడు కానీ పోనీ రాము ఆడిన టాస్క్లో విన్ అవ్వలేదు. బట్ ఇమ్ము విన్ అవ్వడం వల్లే కదా ఒక పాయింట్ ఎక్కువలో ఉన్నాడు. సో ఆ రకంగా చూసిన ఇమ్ముకి ఇచ్చుండుంటే బాగుండు అని అనిపించింది. అండ్ ఈ కెప్టెన్సీ తర్వాత గౌరవ్ ఎంత ఫైట్ చేస్తాడంటే, సాయికి ఎలా ఇస్తారు, ఏం చేశాడు సాయి? ఫస్ట్ రౌండ్ యువతలు ఉన్నాడు, ఆ తర్వాత కదా అవతలకి వెళ్ళాడు, తన టాస్క్లు కూడా ఆడింది లేదు, తను అసలు డిజర్వింగే కాదు, ఆ ప్లేస్ లో ఇమ్ముకి ఇవ్వాలి, ఇమ్ము వల్ల కదా ఒక టాస్క్ గెలిచారు, ఇమ్ముకి అన్యాయం జరిగింది అంటాడు. ఇది చాలా అన్ఫెయిర్. కరెక్టే, అక్కడ గౌరవ్ వాదన కూడా చాలా కరెక్ట్. ఖచ్చితంగా ఇమ్ముకి ఇచ్చి ఉండాల్సింది. ఇమ్ము కూడా ఏంటంటే, ఏమో ఆల్రెడీ నేను కెప్టెన్ అయ్యా కదా, మళ్ళీ తీసుకుంటే బాగోదేమో అన్న దాంట్లో ఉన్నాడు తను, మళ్ళీ తీసుకోకూడదేమో. సంజన అదే అంటది, అలా కాదురా, నువ్వు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, నువ్వు ఫైట్ చేయాలి, అది నీ రైట్ అంటది. తను రైటే, కానీ ఇదే ఇమ్ము ఇలాగా జంకుతా ఉంటాడు, వెళ్ళి స్ట్రైట్ గా అలా అడగలేడు తను, అలాగా అడగకుండా ఉన్నాడు. బట్ బర్నీ గారిని మాత్రం జెన్యున్ కాదు అని అనలేము, ఆయన వదిలేసుకుంటా అన్నాడు.
ఇమ్ము కోసమైనా వదిలేసుకుని నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఇచ్చేస్తా, నాకు వద్దు అని ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. అండ్ అందులో భాగంగానే సాయి ఎలాంటి టాస్క్లు ఆడకపోయినా గానీ వీళ్ళ వైపు ఉండి మోరల్ సపోర్ట్ అయినా ఇచ్చాడు కదా. అండ్ మిగిలిన నలుగురు ఆల్రెడీ తనూజ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది, దివ్య ఒక టాస్క్ ఆడి గెలిపించింది, అండ్ భరణి గారు, నిఖిల్ టాస్క్ ఆడాడు. సో వీళ్ళు నలుగురు ఆడారు. అండ్ 5th పర్సన్ సాయి ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకోవచ్చు, బట్ ఉన్న వాళ్ళు సుమన్ గాని వీళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సాయి కూడా ఫేర్ ఛాన్స్ ఇవ్వాలని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆయన తీసుకున్నది చాలా జెన్యూన్ డెసిషన్, ఆయన తప్పు పట్టలేము, బట్ ఇలా కూడా ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చినా కూడా ఏం తప్పయ్యేది కాదు. అండ్ అలాగే ఇంకా ఎక్కువ న్యాయం అయ్యేది. సాయి డిజర్వింగ్ గా నాకు ఏ రకంగా అనిపించలేదు, మారల్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గౌరవ్ ఫస్ట్ రౌండ్ అటు ఆడాడు కదా అవతల సైడ్, ఆ తర్వాత గౌరవ్ అవతల సైడ్ ఉండాలని లేదు, యువతలకు వచ్చేయాలని అనుకున్నాడు. కానీ ఒకసారి అవతల వైపు ఆడిన తర్వాత యువతలకి రాలేడు. సో అందుకు రాలేదు, కానీ తనకి ఇటు వచ్చేయాలని ఉంది. అండ్ లాస్ట్ లో ఇమ్ము గెలిచిన టాస్క్ లో కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు గౌరవ్. అంటే ఫస్ట్ లో భరణి గారి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది, అందుకే భరణి గారు గౌరవ్ని అడిగితే నేను ఆడన మీ తరపున, అండ్ నేను ఇలాగా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఆల్రెడీ ఇచ్చున్నాను కాబట్టి నేను మీకు ఆడన అన్నాడు. అప్పుడు భరణి గారి మీద గౌరవ్కి మంచి ఒపీనియన్ లేదు. బట్ చూస్తూ ఒక 1 వీక్ చూస్తూ వచ్చేటప్పటికి తనకి భరణి గారు బెటర్ అనిపించి లాస్ట్ టాస్క్ గెలవగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదేంటి ఈ పిల్లడు అటు టాస్క్ ఆడి యువతలు విన్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అని కూడా అనుకున్నాను. సో అంటే ఆ రకంగా మారల్ సపోర్ట్ గౌరవ్ కూడా ఇచ్చున్నాడు. సో అది నాకు అనిపించింది. సాయికి ఇచ్చకుండా సాయి ప్లేస్ లో ఏ రామునో లేదా ఎవరు ఫస్ట్ అయితే ఇమ్ముకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండాల్సిందే అని అనిపించింది. అదొకటి అనిపించింది. డెమాన్ ఏమనుకుంటాడంటే ఓసారి మాట్లాడితే బాగుంటది అని అనిపిస్తుంది, అంటే మన దాంట్లో కూడా కన్సిడర్ చేయమని అడగాలని అనిపిస్తుంది, కానీ ఆయన ఆల్రెడీ జెన్యున్ గానే వెళ్తున్నాడు, మనం ఏం అనలేము. అండ్ అక్కడ ఓవర్ పాపులేషన్ కూడా అయిపోయింది. ఈవెన్ సంజన కూడా అదే ఫీల్ అవుతుంది, నేను ఆయన తరపున ఆడలేనప్పుడు నేను ఎలాగా క్వశ్చన్ చేస్తానని. మాధురి మాత్రం నేను ఆడాను అంటుంది, ఏం ఆడిందో ఆమెకే తెలియాలి. సో ఇది నెక్స్ట్ రీతు, నేను అడగనా, నాకు ప్రామిస్ చేశారు కదా ఎప్పుడో బాల్ టాస్క్ లో, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఎలా ఉంటది అని చెప్పేసి అంటే కళ్యాణ్ అంటాడు ఓకే వెళ్ళి అడుగు, అడగడంలో తప్పేముంది, వెళ్ళి అడుగు అంటాడు. అండ్ ఇమ్ము అండ్ తనూజ ఎవరో అంటారు, దివ్య అంటది మరి నీకు అడగాలని ఉంటే ఆయన ఏమి ఈ వారం సపోర్ట్ ఇలా కూడా ఏమీ అనలేదు కదా, జస్ట్ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని రమ్మన్నారు, అప్పుడు రీతు నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పెట్టి ఉండాల్సింది అని అంటారు. బట్ రీతు పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చెల్లదు, ఎందుకంటే తను క్లియర్ గా అవతల వాళ్ళని సపోర్ట్ చేసింది. సో అవతల వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ వారం ఇప్పుడు తను ఎప్పుడో సపోర్ట్ చేసినా గానీ భరణి గారి మీద నమ్మకం పెట్టుకోకుండా మీరు నాకు సపోర్ట్ చేయలేదన్న రీజన్ తో నామినేట్ చేసింది కదా, ఆ నామినేట్ చేసిన వీకే కదా వెళ్ళిపోయారు. ఇంకా నేను మళ్ళీ అప్పుడు సపోర్ట్ చేశాను, నువ్వు ప్రామిస్ చేసావు, ఇప్పుడు నాకు ఇది అంటే కుదరదు, ఎందుకంటే ఆ ప్రామిస్ చెయ్యరు మీరు, ఫేక్, నేను మిమ్మల్ని నమ్మను అని నువ్వు నామినేషన్ లో వేసావు, అదే నామినేషన్ లో ఆయన బయటకు కూడా వెళ్ళిపోయాడు, నువ్వు మళ్ళీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి అని అడగడం అంత బాగోదు. రీతు అడగాలని అనుకుంటుంది కానీ, అండ్ ఈ వీక్ కూడా రీతు సపోర్ట్ చేయలేదు భరణి గారిని, ఏ రకంగానూ కూడా రీతుకి అడిగే రైట్ లేదు ఈ వారం. సో ఇదే అనిపించింది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలాసేపు మధ్యలో దివ్యకి ఏదో ఒక పాయింట్ నచ్చలేదంట, అంటే ఈ సెలెక్షన్ లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం దివ్యకి నచ్చలేదంట, అది మనకి లైవ్ లో చూపించలేదు, మేబీ సాయి విషయంలో అయి ఉంటది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇమ్ము దగ్గరికి భరణి వచ్చి అడుగుతారనమాట, ఇప్పుడైనా చెప్పండి, ఒకసారి చెప్పండి, నేను నీకు ఇచ్చేస్తా, నాకు మనస్ఫూర్తిగా ఆడాలని లేదు, అంటే నీకు ఇవ్వకుండా నాకు తీసుకోవడం నచ్చలేదు అని చెప్పేసి భరణి గారు అంటే వద్దన్నా, నువ్వు ఒకటి అనుకున్నావు కదా పర్లేదు, నేనేమనుకోను, నువ్వు అనుకున్న పాయింట్ కరెక్టే, ఆల్రెడీ కెప్టెన్ అవ్వలేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకోవడం. బట్ దివ్య ఒక విషయంలో ఫీల్ అవుతుందని అంటున్నారు కదా సెలక్షన్, ఒకసారి మాట్లాడానంటే దివ్య బయటకు వచ్చి కూర్చుంటది, ఏం మాట్లాడతారో మనకు అది లైవ్ కట్ చేసేస్తారు. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ ఏంటంటే డీజే కెప్టెన్, ఈసారి కెప్టెన్ ఏంటంటే డీజే కెప్టెన్. అక్కడ డ్యాన్స్ ప్లాట్ఫామ్ ఉంటది, ఆ డ్యాన్స్ ప్లాట్ఫామ్ మీద ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క కెప్టెన్సీ కంటెంట్ అని పిలుస్తాడు బిగ్ బాస్. ఆ కెప్టెన్సీ కంటెండర్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ డ్యాన్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి డ్యాన్స్ చేయాలి. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. ఆ సాంగ్ అయిపోయే లోపు ప్లాట్ఫామ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తున్నట్టు. బట్ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మిగిలిన కెప్టెన్సీ కంటెండర్స్ కాకుండా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఎవరినైతే కెప్టెన్ గా చూడాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రం సపోర్ట్ చేసి, మిగిలిన వాళ్ళు డ్యాన్స్ ఫ్లోర్ మీద డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని బయటకు తోసేసి
ఎవరు కెప్టెన్సీ కంటెండర్ వద్దనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ లేకుండా చూసుకోవాలన్నమాట. అది టాస్క్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి సాయి వెళ్తాడు. సాయికి సపోర్టింగ్ గా రీతు అండ్ సంజన, వాళ్ళు ఏమి సపోర్టింగ్ కూడా కాదు. జస్ట్ రీతు ఏమో సరదాగా డ్యాన్స్ చేద్దాము, ఎక్కేసి డ్యాన్స్ చేసుకుందాము, వద్దనుకుంటే వెళ్ళే లాగేసుకుంటారు కదా అన్నట్టు రీతు చేయాలనుకుంది. మన సంజన గురించి తెలిసిందే కదా, కంటెంట్ క్రియేషన్ లో భాగంగా తను కూడా చేయడానికి ట్రై చేసింది. సాయికి ఏం సపోర్ట్ చేయాలని కాదు. మిగిలిన వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేయి ఇలా అందరూ అడిగారు. భరణి గారు కూడా డెమాన్ దగ్గరికి వెళ్ళి నన్ను సపోర్ట్ చెయ్యి. డెమాన్కి తెలియని విషయం ఏంటంటే భరణి గారు డెమాన్ గురించి బజ్ లో చాలా బాగా మాట్లాడారు అండ్ అందరికంటే ఎక్కువ ఇష్టంతో మాట్లాడారు. డెమాన్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. ఆ విషయం పాపం డెమాన్కి తెలియదు. డెమాన్ బర్నీ గారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి ఇలాగా నన్ను సపోర్ట్ చేయని అడిగితే నేను సాయి కంటే కొంచెం ఎక్కువ ఉండేలా చూస్తా. అంటే సాయి వీళ్ళందరూ ఒపీనియన్ కూడా సాయి డిజర్వింగ్ కాదు, సాయి ఎలా కెప్టెన్ అవుతాడు, తను ఏం సపోర్ట్ చేయలేదు కదా బర్నీ గారిని అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో నేను సాయి కంటే మీకు ఎక్కువ ఉండేలా అయితే చూస్తా. అంటే నేనేం మిమ్మల్ని ఏం కెప్టెన్ చేయను, నా దృష్టిలో వేరే వాళ్ళు ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్, మిమ్మల్ని మాత్రం సాయి కంటే ఎక్కువ పొజిషన్లు. ఎందుకంటే ఈ ఒక్క రౌండ్ కాదు, ఈ డీజే కెప్టెన్ రౌండ్ అయిపోయాక ఇంకో రౌండ్ ఉందని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఆ రౌండ్కి ఎవరు మిగిలారు? దివ్య అండ్ తనూజ మిగిలారు. దివ్య అండ్ తనూజ మిగిలిన తర్వాత కెప్టెన్సీ అధికారం అంటే ఫైనల్ సెలక్షన్ ఎవరి చేతిలో పెట్టారు? భరణి గారి చేతిలో పెట్టారు. భరణి గారి చేతిలో పెడితే భరణి గారు దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటే తనుజ ఫ్యాన్స్ కి అయ్యో అదేంటి మేం కదా బర్నీ గారిని ఓటేసి లోపలికి తీసుకెళ్ళాము అని ఉండొచ్చు. కాదు, అక్కడ దివ్యాన్ని తీసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే ఈ వీక్ తనుజ మోరల్ సపోర్ట్ ఇచ్చింది, కానీ దివ్య మోరల్ సపోర్ట్ ప్లస్ ఒక టాస్క్ కూడా ఆడి గెలిచింది. సో టాస్క్ ఆడి గెలిచింది కాబట్టి ఈ వీళ్ళిద్దరిలో కూడా దివ్యకి కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వడం, కెప్టెన్ ఇవ్వడం 100% కరెక్ట్. భరణి గారు అదే చేయాలి. అది చేయకుండా కనుక తనూజాని కెప్టెన్ చేసి ఉంటే 100% రాంగ్ అయ్యేది. భరణి గారు ప్రాపర్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఈ తనూజ కెప్టెన్సీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ రేషన్ మేనేజర్ గా ఉండే మరీ స్ట్రిక్ట్ గా చేసి ఇన్ని గొడవలు అవుతున్నాయి. రీతు అంటది నెక్స్ట్ వీక్ మాత్రం అమ్మాయే రేషన్ మేనేజర్ అవుతుందంట. నేనే అవుతా రేషన్ మేనేజర్ అని కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేనే రేషన్ మేనేజర్ అవుతా అని. ఇప్పుడు హౌస్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే కెప్టెన్సీ కంటెండర్ కంటే ఇది కెప్టెన్సీ కంటే రేషన్ మేనేజర్ చాలా పవర్ఫుల్ పొజిషన్ అయిపోయింది అనమాట. సో ఇది జరిగింది. ఏదైతే కళ్యాణ్ అండ్ తనుజ గొడవ ఉందో, ఈ గొడవలో తనుజ ఎందుకు గొడవ పడుతుందంటే నువ్వు ఆర్డర్ వేస్తున్నావు, నువ్వు ఆర్డర్ వేయడానికి ఎవరు, నేను రేషన్ మేనేజర్, నువ్వెవరు ఆర్డర్ వేయడానికి అని చెప్పేసి ఇక్కడ గొడవ పడుతుంది. నేనేమో ఆర్డర్ వేయలేదని చెప్పేసి తను అంటున్నాడు. నేనేమో ఆర్డర్ వేయలేదు, నేను చెప్పుకున్నా ఇలాగా నాకు బెండకాయ ఫ్రై వద్దు, ఇది కావాలి రైస్ లోకి, అది రేపు వండుకోండి అని చెప్పాను అని అంటాడు. సో లేదు నువ్వు ఆర్డర్ వేస్తున్నావని ఈ అమ్మాయి గొడవ పడుతుంది. సో ఈ అమ్మాయి గొడవ పడిపోయి ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అంటే లైవ్ లో చాలా కట్ చేసేసాడులే, అందుకే నేను ఫుల్ గా కన్ఫర్మ్ గా ఇలా చెప్పలేకపోతున్నా, నేను రీతు మాటలను పట్టుకునే మాట్లాడగలుగుతున్నా. సో అప్పుడు రీతు ఏమంటదంటే అక్కడ నుంచి తనుజ వెళ్ళిపోగానే కళ్యాణ్ అంటది నువ్వు సరదాగా ఏం మాట్లాడలేదు, నువ్వు నిజంగానే ఆర్డర్ వేస్తున్నావు, నువ్వు పోక్ చేస్తున్నావు, వారం అంతా అదే చేసావు, ఇప్పుడు నువ్వు ఆర్డర్ వేసావు అంటే నేను ఆర్డర్ వేయలేదు అంటున్నా. లేదు నువ్వు ఆర్డర్ వేసావు, నువ్వు వారం అంతా నువ్వు చేస్తున్న పనులు అండ్ ఏదైనా తను ఇది చేస్తాను అనేటప్పటికి నువ్వు రివర్స్ లో వెళ్ళిపోయి నేను సెట్ చేస్తా నేను ఆ కర్రీ సెట్ చేస్తా అంటున్నావు, అదే వండిస్తున్నావు, నువ్వు అలా ఆర్డర్ వేసుకుంటూ వచ్చావు. నాకే అర్థం అవట్లేదు నువ్వు రేషన్ మేనేజరా, ఆ అమ్మాయి రేషన్ మేనేజరా అని. నువ్వు వారం అంతా చాలా పోక్ చేసావు ఆ అమ్మాయిని, అలాంటప్పుడు ఇక్కడ నువ్వు కరెక్ట్ అయినా కానీ ఆ అమ్మాయి రాంగ్ అని అర్థం చేసుకుంటది అని చెప్పేసి రీతు అంటది అనమాట. ఎమ్ము కూడా ఒక సరదాగా అయిన గొడవని ఎందుకు ఇంత సీరియస్ గా చేసుకున్నారు అని చెప్పేసి పక్క నుంచి ఎమ్ము అంటాడు అనమాట. సో ఇది 1 వీక్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఇది నడుస్తుందంట. ఆలు కర్రీ అంటది రీతు అంటది నువ్వు ఆలు కర్రీ, ఇప్పుడు తను బెండకాయ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఆలు కర్రీ సెట్ చేస్తా అన్నావు, అంటే నువ్వు ఆర్డర్ వేసావు, ఇదే చేసావు వారం అంతా అని చెప్పేసి అంటదనమాట. సో అంతే. అండ్ ఇంకో మాట అడుగుతుంది ఇక్కడ, సరే కానీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే నేను చెప్పను అంటాడు. నేను చెప్పనంటే నాకు తెలిసి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే నాకేమనిపించింది అంటే ఒకవేళ కెప్టెన్సీ కంటే పంపిస్తే తనుజకి చేయకూడదు అనుకుంటున్నాడా అని అనిపించింది అనమాట తన బిహేవియర్ చూస్తే. ఎందుకంటే చేంజ్ వచ్చింది, శ్రీజ వచ్చిన తర్వాత ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కింది కళ్యాణ్కి, అందుకే ఇలా గొడవలు పెట్టేసుకుంటున్నాడు, అన్నెసరీ గొడవలు పెట్టేసుకుంటున్నాడు ఈ వారం అంతా కూడా. అండ్ వీళ్ళ బాండ్ కూడా బ్రేక్ అయిపోతున్నట్టే అని అనిపిస్తుంది అనమాట. బట్ రీతు ఏమంటదంటే చెప్పు నువ్వు అంటే నువ్వు తనుజాకే సపోర్ట్ చేస్తావు అన్నట్టు తను మాట్లాడుతుంది. నాకు కళ్యాణ్ మైండ్ రీడ్ చేస్తుంటే ఏమనిపించింది అంటే తను తనుజాకి సపోర్ట్ చేయడేమో అని అనిపించింది. బట్ ఆ తర్వాత ఏమైందంటే బయట కూర్చొని టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒరే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావురా అని ఎవరో అడుగుతుంటే తనుజ అంటది అంటే మాట్లాడకుండానే ఆడు ఎవరికి సపోర్ట్ చేస్తాడో నాకు తెలిసి ఆడు నాకే చేస్తాడో అనుకుంటే వెళ్ళిపోద్ది అనమాట. మాట్లాడుకోరు ఇద్దరు ఒకరికొకళ్ళు, ఆడు నాకే చేస్తాడులే అనుకుంటే వెళ్ళిపోద్ది.
సో అది తనుజకి ఇంకా నమ్మకం ఉంది. సో ఇప్పుడు తనుజ ఇలా ఉంది కదా, ఆడు నాగే చేస్తాడు అని అంటది. అంటే ఒక హక్కులాగా అంటది, ఆడు నాకే చేస్తాడని చెప్పేసి తనుజ అంటది. ఆ హక్కుని గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మేబీ తనుజను సపోర్ట్ చేస్తాడేమో కళ్యాణ్ అని అనిపించింది. ఎందుకంటే ఓపెన్ గా తన హక్కు చూపించింది ఇక్కడ తనుజ. ఆడు నాకు చాలా మంచి ఫ్రెండ్ కదా, నాకే సపోర్ట్ చేస్తాడు అన్నట్టు. ఏం డైరెక్ట్ గా మాట్లాడదు, కోపంలోనే ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకుని ఉంది ఈ రోజు. ఆ ఫేస్ మార్చుకునే ఇలా అన్నదనమాట. సో అది లైవ్ లో ఇప్పటి వరకు జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇలాగా సాయికి పెద్ద ఎవరు సపోర్ట్ చేయలేదు, మొత్తం అందరినీ పీకేశారు. రీతు అండ్ సంజనకి డాన్స్ చేయడానికి ట్రై చేసింది కానీ వాళ్ళిద్దరిని పీకేశారు. ఇప్పటి వరకు లైవ్ లో ఇది జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ ఎపిసోడ్ లో నేను ఏమైనా కవర్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా కింద పాయింట్స్ పెట్టండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై.